దివ్య మంగళాశాసనములతో ఇవాళ మనం పాశురం యొక్క అర్థం తెలుసుకుందాం. నిన్నటి పాశురంలో స్వామివారు వచ్చి అక్కడ సింహాసనం పైన కూర్చుంటే స్వామివారిని చూస్తూ ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని చూసిన తర్వాత ఆయనని ఏమడగాలి, ఏం కోరాలి, ఆయన ఏంటి, ఆయన మన కోసం ఎందుకు వచ్చారు, మనం ఎందుకు వచ్చాము, ఈ విషయాలన్నీ మరిచిపోయి ఆయనను అట్లా చూస్తూనే ఉండిపోయామంట. నిన్న ఆయన దివ్యమంగళ స్వరూపాన్ని, నీలమేఘశ్యాముడు ఆయన అంత అద్భుతమైన ఆకారాన్ని మనం అట్లా చూస్తూనే ఉండిపోయామన్నమాట. ఏం కోరుకోవాలి, ఎందుకు వచ్చాము అన్నీ మర్చిపోయాం. ఆయన ఒక చిరునవ్వు నవ్వి నిన్న పాసరంలో ఏమనుకున్నామంటే స్వామివారు మనకు ప్రేమను అందిస్తారు అన్న విషయాన్ని మనం అనుకున్నాం. కానీ ఈ వేళ పాసరంలో ఆయనని నిన్న చూసిన తర్వాత మనకి అర్థమైందంటే ప్రేమ అంటే స్వామివారే, స్వామివారు అంటే ప్రేమ. ఆయనకు ప్రేమ తప్పించి వేరే ఇంకేం లేదు. మన దగ్గర చాలా ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. కోపాలు వస్తుంటాయి, తాపాలు వస్తుంటాయి, బాధపడుతూ ఉంటాము, ఇవన్నీ ఉంటాయి. స్వామివారికి అవేమీ ఉండదట, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది అన్న విషయాన్ని ఇవాళ మనకు అమ్మ తెలియజేసింది అనమాట. ఇవాళ మాలై మణివಣ್ణ అన్నది స్వామివారు. అంటే స్వామి నువ్వు మణి లాంటి వాడివి, మణివಣ್ణ అంటే అంత గొప్ప మణి లాంటి వాడివి అని చెప్పింది అనమాట. మేలయార్ సేవనగల్ వనకేటియర్. మేము అసలు ఎందుకు వచ్చాం, స్వామివారు నిన్ను అడిగారంట. సరే మీరందరూ వచ్చారు, బాగానే ఉంది, ఎందుకు వచ్చారు, ఏం కావాలి మీకు అని అడిగారంట. స్వామివారు మన కోసం వేచి చూస్తున్నారు. ఈ విషయం మనకు నిన్నటి వరకు తెలియలేదు, ఇది ఇవాళ తెలిసింది. మనం అనుకున్నాం స్వామివారు చాలా చాలా బిజీగా ఉంటారు, ఆయనకు అసలు మనం పట్టించుకోరు, మన సంగతే తెలియదు, ఏదో మనం వెళ్ళి మనం ఆయనను కోరుకోవాలి అనుకుంటున్నాం. కానీ ఇవాళ మనకు తెలిసింది ఏంటంటే మన కోసం స్వామివారు వేచి ఉన్నారు, ఆయన చూస్తున్నారు, ఆయన చిరునవ్వులో మనకు తెలిసిందనమాట. మనకి మన శరీరానికి ఏంటంటే మనం మనసులో ఏదున్నా కానీ బయట దాన్ని చెప్పలేం. మనకు చాలా కోపం వస్తూ ఉంటుంది ఒకరి మీద, కానీ చిరునవ్వుతో సరే బాగున్నారా అంటుంటాం. కానీ ఎంతో బాధలు లోపలికి, కానీ గంభీరంగా ఉంటాం పైకి. కానీ స్వామివారు అట్లా ఉంటారంట. ప్రేమ ఆయన నుంచి అట్లా బయటకు వచ్చేస్తూ ఉంటుందంట అనమాట. ఆ ప్రేమను చూసి వాళ్ళు మనం అనుకున్నాం అనమాట. ఆహా, స్వామివారు మన కోసం ఎదురు చూస్తున్నారు, మనకి ఏం కావాలి అని అడుగుతున్నారు అని అనుకున్నాం అనమాట. మనకి ఏం కావాలి అంటే వాళ్ళ అమ్మ ఏం చెప్పిందంటే నాకు బంగారం కావాలి, వజ్రాలు కావాలి, వైడూర్యాలు కావాలి, ఆస్తులు కావాలి, ధనం కావాలి, ఇవన్నీ ఏం అడగలేదు. అమ్మ ఏం అడిగిందంటే ఇవాళ మాకేం కావాలి అంటే నీ పాంచజన్యం లాంటి తెల్లని శంఖాలు కొన్ని కావాలి అన్నది. శంఖం ఉంటుంది కదా, శంఖాన్ని పూరించడానికి శంఖాలు కావాలి అన్నది. ఆ తర్వాత ఇంకా ఏం చేయాలంటే దీపాలు కావాలి అని చెప్పింది. మణి విళక్కులు అంటే దీపాలు కావాలి అని చెప్పిన ఆ తర్వాత ధ్వజాలు కావాలి, జెండాలు కావాలి మాకు. అదే గరుడాల వారి నుండి కాషాయ జెండాలు, మాకు కొన్ని జెండాలు కావాలి అని అడిగిన తర్వాత ఆ తర్వాత గాయకులు కావాలి, నీ సంకీర్తనం చక్కగా పాడగలిగిన గాయకులు కావాలి. మేము పాడతాం బాగానే ఉంది, కానీ నిన్ను ఆనందపరిచే విధంగా పాడేవాళ్ళు గాయకులు కొందరు ఉంటారు, వాళ్ళని కూడా వాళ్ళు మా గోష్ఠిలోకి చేర్చి వాళ్ళు కూడా కావాలి మాకు. ఆ తర్వాత పరై అనే వాయిద్యం ముందు నుంచే అంటుంది, పరై అనే వాయిద్యం కూడా కావాలి, ఆ వాయిద్యాలు కూడా కావాలి. ఆ తర్వాత చాందిని కూడా కావాలి. అంటే అదేంటంటే మీరు స్వామివారు ఊరేగింపు పోతున్నప్పుడు ఒక తెల్లని గొడుగు లాంటిది ఒకటి పడతారు, అది అంటే అది ఏదైనా మంచు పడినా కానీ పడకుండా అట్లా ఉండడానికి అది బట్టతోటే ఉంటుంది, దాన్ని పడతారన్నమాట. అట్లాంటివి కావాలి, ఇవన్నీ కావాలి స్వామి మాకు. మేము ఎందుకు వచ్చాము అంటే ఈ మార్గశిర వ్రతాన్ని పూనుకున్నాం. మేము ఈ వ్రతాన్ని ఆచరించడానికి వచ్చాము. ఈ వ్రతం ఏంటంటే మార్గని నీరాడడం, అంటే మార్గశిర స్నానము చేయడానికి మేము ఈ వ్రతాన్ని పూనుకొని నీ దగ్గరికి వచ్చాము స్వామి అని చెప్పింది అనమాట. ఈ విషయం ఎందుకు చెప్పిందంటే మనకు ఇవన్నీ ఎందుకు చెప్పిందంటే ఒకసారి స్వామివారి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన తప్ప ఆయన మొత్తం శాంతము ఆయన ప్రేమనే అన్న విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా వేరే మనకి ఇహపర సుఖాల మీద ఎటువంటి వ్యామోహము ఉండదు. ఆయనని ప్రార్థించడమే కావాలి. ఆయనను ప్రార్థించడానికే, ఆయన భజన చేయడానికి, ఆయన సంకీర్తన చేయడానికి. ఇప్పుడు ఇవన్నీ వస్తువులు చూసారనుకోండి, ధ్వజం ఎందుకు, ఆ తర్వాత ఈ దీపాలు ఎందుకు, ఆ తర్వాత పాడేవాళ్ళందుకు, వీళ్ళందరూ ఏంటంటే నగర సంకీర్తనం చేయడానికి. ఇప్పుడు మనకే కాదు, ఈ స్వామివారి ప్రేమ మనం ఆస్వాదించాం, బాగానే ఉంది, ఇది మనం 10 మందికి పంచడానికి.
మనకు ధ్వజం పట్టుకొని వెళ్ళామనుకోండి, ఎక్కడైనా శబ్దం వస్తుంది, ఎక్కడ శబ్దం వస్తుంది, ఏదో స్వామివారి సంకీర్తనం వినిపిస్తుంది, ఈ పరయ అనే వాయిద్యం డబడబడబ కొడుతుంటారు, ఎక్కడో శబ్దం వస్తుంది అని చూస్తారనమాట. చూస్తే ధ్వజం కనిపిస్తుంది, అగో అక్కడ ఎక్కడో ధ్వజం ఉంది మనకి, అదో అక్కడే నడుస్తుంది సంకీర్తనం జరుగుతుంది. దూరం నుంచి చూస్తే దీపాలు కనిపిస్తాయి, అదిగో ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ, దీపాలు కనిపిస్తున్నాయని అందరూ వస్తారు. సంకీర్తన అందరు చక్కగా పాడుతున్నారు, సరే మనం కూడా జాయిన్ అవుతాం దీంట్లోకి అన్నది వస్తుంది అనమాట. ఆ భావన మనకు కలుగుతుంది. అందుకోసం అనేసి అమ్మ ఇవన్నీ అడిగింది. ఇవన్నీ మాకు కావాలి స్వామి, నీ ప్రేమని పంచుకుంటున్నాము మేమందరం, అందరికీ మా తరఫున మేము కూడా అందరికీ నీ సంకీర్తన చేసి నీ నామాలు అందరికీ వినిపించేటట్టు చేసి మనం వెళ్తాము అని చెప్పిందనమాట. నిన్న మనము చెప్పుకున్నాం, 2 మంత్రాలు, అష్టాక్షరి మంత్రము, ద్వాదశాక్షరి మంత్రము 2 చెప్పుకున్నాం అనమాట. అష్టాక్షరి ఓం నమో నారాయణాయ నమః, రెండవది ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ 2 మంత్రాలు రోజు మనం పొద్దునే లేచి అంటే మనసులో అనుకుంటూ కళ్ళు మూసుకొని 1 గంట సేపు మనము, అది తపస్సు అనండి, లేదా మెడిటేషన్ అనండి, ధ్యానం అనండి, ఏదైనా కానండి, 1 గంట సేపు మనం కనుక చేయగలిగితే, సరే ముందు 15 నిమిషాలు ప్రారంభించిన తర్వాత మెల్లమెల్లగా పెంచుకుంటూ పోయి మీకే ఆటోమేటిక్గా 1 గంట సేపు అది చేస్తే చాలా మనసుకు చాలా సంతృప్తి ఉంటుంది. జిఆర్ స్వామి రోజు చేస్తారు, ఆయన పక్కన ఉండే పరివారం కూడా రోజు చేస్తారు. చిన్న మ్యూజిక్ పెట్టుకొని, ఇప్పుడు పొద్దున్నే 5:30కి వెళ్తే ఆశ్రమానికి వెళ్తే ఆ స్వామివారు చేస్తారు, ఆయనతో పాటు మనం చేయొచ్చు అనమాట. అక్కడ కూర్చొని చేయడం అంటే ఏం లేదు, ఆయన కూర్చొని కళ్ళు మూసుకొని కూర్చుంటారు, మనం కూడా కళ్ళు మూసుకొని ఓం నమో నారాయణ అనుకుంటూ మంత్రాన్ని చదువుకుంటూ కూర్చొని ఇంట్లో కూర్చొని, ఇంట్లోనే స్వామివారు ఉన్నారన్న ఒక భావనతోటి ఇంట్లో కూర్చొని మనం కూడా ఈ రోజు కనుక ఈ జపం చేస్తే చాలా మంచిది. ఆ స్వామివారి ప్రేమను మనం ఆస్వాదించగలం అన్న విషయాన్ని ఇవాళ పాసురంలో అమ్మ చెప్పింది. జై శ్రీమన్నారాయణ. రేపు కూడారే పాసురము. రేపు అందరూ పిల్లల్ని తీసుకొని రండి. నేను